subject EVS subject. In EVS subject, our topic is parts of a tree. What is our lesson name? Parts of a tree. Parts of a tree. What do you mean by tree? Tree means it's a tall plant. Tree means it's a tall plant. It lives in long years. ట్రీస్ అనేవి చిన్న మొక్క నుంచి పెద్దవవుతాయి. అవి live in long years. చాలా కాలం ఉంటాయి అన్నమాట. చాలా కాలం పెద్ద పెద్ద చెట్లులాగా అయిపోయి ఎన్నో సంవత్సరాలు అవి బతుకుంటాయి. ఓకే. సో ట్రీ హ్యాస్ many roots. 6 parts is there. Every plant and trees are 6 parts is there. What are those? Those are called roots, stem, leaf, flowers, buds, fruits. ప్రతి చెట్టు కూడా రూట్స్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, బర్డ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ అండర్ గ్రౌండ్ రూట్స్ ఆర్ దేర్. అండర్ గ్రౌండ్ సాయిల్లో మట్టిలో ఈ రూట్స్ ఉంటాయన్నమాట. వీటిని ఏమంటాం? రూట్స్. రూట్స్ అంటే వేళ్ళు ఉంటాయి. చెట్టు యొక్క వేళ్ళని ఏమంటాం? రూట్స్ అంటాం అన్నమాట. చూడండి ఇక్కడ మన రూట్స్ ఉన్నాయి చూసారా? వీటిని ఏమంటాం? రూట్స్. ఈ చెట్టు యొక్క వేళ్ళని ఏమంటాం? రూట్స్ అంటారు. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ ఏ హార్డ్ ట్రంక్. Tree has a, what is this one called? Hard trunk. It has a hard trunk. Okay. Today we will learn about parts of a tree. Okay. See children, what are these? These are called roots. These are called roots. Roots are hold the tree in the soil. Roots ఎక్కడ ఉంటాయి? మట్టిలో ఉంటాయి అన్నమాట. రూట్స్ ఎక్కడ ఉంటాయి? మట్టిలో ఉంటాయి. సాయిల్ మీన్స్ మట్టి. రూట్స్ బ్రింగ్ ద వాటర్. మనం చెట్టుకి నీళ్లు పోస్తాం కదా, ఆ వాటర్ ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ రూట్స్కి వెళ్తాయి. brings the water and nutrients from the soil to the tree. Roots are usually stay under the ground. ఈ రూట్స్ ఎక్కడ ఉంటాయి? అండర్ గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట. మట్టి కింద ఈ రూట్స్ ఉంటాయి. ఓకే. వాట్ ఆర్ దీస్ కాల్డ్? రూట్స్. దీస్ ఆర్ రూట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఇస్ దిస్ వన్? ట్రంక్. వాట్ ఇస్ దిస్ వన్? ట్రంక్. The trunk is a, what is this one? Trunk. What is this one? Trunk. It has a hard trunk. ఇది ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. This is called trunk. The long part is called a trunk. పెద్దగా ఉన్న పార్ట్ని ఏమంటాం? పొడవుగా ఉన్నదాన్ని ట్రంక్ అంటాం అన్నమాట. The whole tree up above the ground. ఈ చెట్టు ఎదగటానికి ఈ ట్రంక్ ముఖ్యం అన్నమాట. ఇది మెయిన్. ట్రంక్ క్యారీ ద వాటర్. మనం వాటర్ పోస్తాం కదా చెట్టుకి, ఆ రూట్స్ నుంచి ట్రంక్లోకి వాటర్ క్యారీ చేస్తుంది అన్నమాట. క్యారీ చేసి త్రూ ఆఫ్ ద ట్రీ, మొత్తం చెట్టుకి అంతటికి ఆ వాటర్ని పంపిస్తుంది అన్నమాట. ద పార్ట్ ఆఫ్ ద ట్రీ ద కనెక్ట్స్ ద లీవ్స్ విత్ ఇట్స్ రూట్స్. ఈ రూట్స్ నుంచి ట్రంక్ ద్వారా వాటర్ వెళ్ళి మొత్తం చెట్టు అంతటికి ఆ వాటర్ని పంపిస్తాం వల్ల చెట్టు ఫ్రెష్గా ఉండి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ దిస్ కాల్డ్? దీస్ ఆర్ కాల్డ్ బ్రాంచెస్. వాట్ ఆర్ దిస్ కాల్డ్? బ్రాంచెస్. ఓకే. బ్రాంచెస్ కనెక్ట్ టు ద between trunk and the leaves. ఈ బ్రాంచెస్ కనెక్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటాయి? ట్రంక్ నుంచి లీవ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రంక్ ఉంది, తర్వాత లీవ్స్ ఉన్నాయి. అవునా? కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. బ్రాంచెస్ దట్ గివ్ సపోర్ట్ టు ద లీవ్స్. ఈ బ్రాంచెస్ ఏం చేస్తాయి? లీవ్స్కి సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. వాటిని పట్టుకోవడానికి ఈ బ్రాంచెస్ ఉపయోగపడతాయి. లీవ్స్ సపోర్ట్ చేయడం ద్వారా లీవ్స్ చూడండి, లీవ్స్ సపోర్ట్ ఇవ్వడం వల్ల, బ్రాంచ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల లీవ్స్ ఉన్నాయి. అవునా?
నెక్స్ట్ దాని సపోర్ట్ వల్లనే ఫ్రూట్స్, వాటి సపోర్ట్తోనే ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఓకే. బ్రాంచెస్ క్యారీ ద సాయిల్ ఫ్రమ్ ద వాటర్ ఫ్రమ్ ద లీవ్స్. బ్రాంచెస్ ఏం చేస్తాయి? వాటర్ని క్యారీ చేసి లీవ్స్కి, ఫ్రూట్స్కి, ఫ్లవర్స్కి అన్నిటికీ అందిస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ leaves. What are these? These are leaves. Leaves belongs to the crown. ఈ చెట్టు అంతా ఇలా ఉండటానికి కారణం ఏంటి? ఈ ఆకులు ఉండడం వల్లనే చెట్టు అంత బాగుంటుంది. అందుకే చెట్టుకి ఇవి కిరీటంలా ఉంటాయన్నమాట ఈ ఆకులన్నీను. విచ్ ఈస్ ది టాప్ మోస్ట్ ఆఫ్ ద ట్రీ. ఇవన్నీ ఉండడానికి కారణం, టాప్ మోస్ట్ ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటి? ఈ ఆకులే. లీవ్స్ యూస్ టు ఎనర్జీ ఫ్రమ్ ద సన్. లీవ్స్ను ఎలా తీసుకుంటాయి? వాటి ఆహారాన్ని సన్ ద్వారా క్రియేట్ చేసుకుంటాయి అన్నమాట. ఫుడ్ని తీసుకుని, ఆహారాన్ని తీసుకుంటాయి. ద లీవ్స్ టేక్ ద కార్బన్ డైఆక్సైడ్. అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, వాతావరణంలోంచి, అవి ఆకుల్లోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అండ్ గివ్స్ అస్ ఆక్సిజన్. మనకేమిస్తున్నాయి? ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ఫ్లవర్స్. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ కూడా మనకి ఆ విధంగానే వస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ దీస్? ఫ్రూట్స్. విచ్ ఫ్రూట్స్? యాపిల్ ఫ్రూట్స్. యాపిల్ అండ్ ద ఫ్రూట్ హ్యాంగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టెమ్. ఈ యాపిల్స్ ఎక్కడ హ్యాంగ్ అవుతున్నాయి చూడండి, ఎక్కడ వేలాడుతున్నాయి? ఎండ్ ఆఫ్ ది స్టెమ్. స్టెమ్ కింద వేలాడుతున్నాయి. అవునా? ఫ్రూట్స్ కెన్ హోల్డ్ ద సీడ్స్ విత్ హ్యాస్ హెల్ప్ అస్ టు ద రీగ్రోత్. ఈ ఫ్రూట్స్లో ఉన్న సీడ్స్ మళ్ళీ అందులో పడిపోవడం వల్ల మళ్ళీ రీగ్రోత్ అంటే మళ్ళీ పెరగడానికి ఉపయోగపడతాయి. ఫ్రమ్ ద సీడ్స్. సీడ్స్ వలన ఆ గింజలు, ఈ చెట్లు ఫ్రూట్స్లో ఉన్న గింజలు కిందలో పడటం వల్ల మళ్ళీ రీగ్రోత్ అంటే మళ్ళీ ఇంకొక ప్లాంట్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఫ్రమ్ ద సీడ్స్ ప్లాంట్స్ కెన్ యాజ్ ఇట్ బీయింగ్ ఏ బిగ్ ట్రీ. ఈ సీడ్స్ కింద గింజల్లాగా పడినవి మళ్ళీ గ్రోత్ అయ్యి పెరిగి పెద్ద ట్రీస్ అవుతాయి అన్నమాట. ఓకే. Okay children, all of you take out your EVS textbook. EVS textbook, page number 37. Page number 37. See children, parts of a tree. Children, you also say with me. Okay. In trees, how many parts are there? 6 parts. What are these? 1, 2, 3, 4, 5, 6. What are these? Roots, trunk, fruit, branch, flower, leaves. These are how many parts are there? Tree has 6 parts. Okay. Children, say with me. Roots, roots, roots. Trunk, trunk, trunk. Fruit. What are these called? Fruit, fruit. And this one, branch, branch, branch. Flower, flower, flower. What are these called? Leaves, leaves, leaves. Again say with me. Roots, trunk, fruit, branch, branch, flower, flower, leaves, leaves. Okay. First you have to read these parts of the tree. Okay. And turn page number 38. Match the same things from the form pairs. ఇక్కడ రెండేసి ఉన్నాయి, pairs జంటగా ఉన్నాయి, వాటిని మ్యాచ్ చేయండి. See here 1 tree, here also another tree is there. 2 pairs కదా, మ్యాచ్ చేయండి. And flower, again another flower is there, match. Leaves 2 pairs, roots 2 pairs, and fruit also 2 pairs. Like this you have to match. Okay. And today our homework is English EVS textbook, page number 38. Page number 38, marching. Okay. Thank you. Bye bye.